ఈ యొక్క మరి కథ ఇక్కడ మనం చూడబోతున్నాం. Leprosy is always, it has dedicated a huge chapter in the book of Leviticus. మనకి లేవ్యకాండం చూస్తా ఉంటే ఈ యొక్క కుష్ఠవ్యాధి అనే దాని గురించి ఒక అధ్యాయం సంపూర్ణంగా మరి వాళ్ళు ఇవ్వబడి ఉన్నది మనం చూస్తున్నాము. Leprosy we see mostly in tropical places. ఈ కుష్ఠవ్యాధి అనేది మనం ట్రాపికల్ అంటే వేడి ప్రదేశం, బాగా వేడి ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. లాట్ ఆఫ్ హ్యూమిడిటీ, మరి అంత బాగా ఉక్కపోత కూడా మనకు ఉంటుంది. దెన్ అట్ ద టైమ్ స్కిన్ గెట్స్ అఫెక్టెడ్ ఫ్రమ్ సమ్ బ్యాక్టీరియా. ఆ పరిస్థితుల్లో ఈ యొక్క చర్మం అనేది మరి ఒక బ్యాక్టీరియా వల్ల ఇబ్బందికి గురవుతుంది. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ comparable to sin in our life. మరి దాన్ని మనకి దేని సూచిస్తుందంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని సూచిస్తున్నది. So that is not limited to tropical areas, it is for all mankind. All have sinned and come short of the glory of God. అదేదో కొద్ది మందికి మాత్రమే కాదు కానీ అది సమస్త జనావాళ్ళకి కూడా మరి అది ఆపాదిస్తుంది. So we have to be very watchful when we read the word of God. The Lord had given a special information about the leprosy in various places in the word of God. మనం అందుకనే చాలా జాగ్రత్తగా చూస్తుండాలి. ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మరి ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దాన్ని మన జీవితంలో ఎలా అలవర్చుకోవాలో మనం చూసుకుంటుండాలి. In the gospel according to Matthew, when the Lord came down after 40 days of fasting, dealing with the temptations by Satan, first ministry he did was touch a leper. మరి మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో ప్రభు 40 రోజులు మరి ఉపవాసం ఉండిన తర్వాత బాప్తిజం తర్వాత మరి సాతాను చేత శోధింపబడి ఆ తర్వాత మరి ఆయన యొక్క దాన్ని ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మరి మొట్టమొదటి అద్భుత కార్యము కుష్ఠవ్యాధి గల వ్యక్తిని స్వస్థపరచడం. So we are going to really look into this portion, Luke chapter 17. మరి వాళ్ళైతే మరి ఈ యొక్క 17వ అధ్యాయం మనం చూస్తుండగా as we proceed we'll look at this portion of the lepers, but first we'll read from verse 1 of chapter 17. మరి మనం చదువుతుండగా ఈ కుష్ఠవ్యాధులు దాని గురించి మనం చూసుకుందాం, కానీ అయితే మనం మొదటి వచనం నుంచి కూడా చదువుకుందాం. Then he said unto his disciples, it is impossible but that offense will come, but woe unto him through whom they come. ఆయన తన శిష్యులతో ఇట్లనను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. So this is where we are all stuck in our life. మన యొక్క జీవితంలో మనం ఎక్కడ మనం ఇబ్బంది గురవుతున్నాం అనేది దీనికే మనం mention the grace of God to anybody who does not want to hear. He has lot of objections to that statement we make. మనం దేవుని కృప గురించి చెప్పడానికి మరి ఎవరన్నా కానీ అభ్యంతర పడితే ఆ ఇబ్బంది గురించి మనం ఆగిపోతాం. కాబట్టి దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. In Ireland, a pastor of 64 years was reading Bible in a public. ఐర్లాండ్ లో ఒక 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పాస్టర్ మరి అందరి మొదట తన బైబిల్ చదువుతాడు. It happened last week. ఆయన మరి గత వారం జరిగింది ఇదంతా. Police came and arrested him. మరి పోలీసులు వచ్చి మరి అతన్ని అయితే మరి అరెస్ట్ చేశారు. That is the status of the world today. మరి మన చుట్టూ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. Word of God has become an offense to many people who do not like it. మరి దేవుని యొక్క వాక్యం అనేది చాలా మందికి చాలా అభ్యంతరంగా ఉన్నది. But for us who love the Lord, మరి మనకైతే మనం ఎవరైతే దేవుని ప్రేమించేటో what we read about Saul, మరి వాళ్ళైతే మనం ఏదైతే సౌలు గురించి చూస్తున్నాం, he sinned against the Lord and he sinned against the word of God. అతడు మరి దేవునికి వ్యతిరేకంగాను దేవుని వాక్యముకు వ్యతిరేకంగాను మరి పాపం చేశాడు. But Lord gave us this word of God to follow diligently in our life. మరి దేవుడైతే మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి అనుసరించడానికి మన వాక్యం మనకి ఇచ్చాడు. It is our effort to strive to tell the people that word of God is really wonderful, which gives us a guidance in life. మనం అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది, అది మనకి జీవానికి దారి చూపిస్తున్న విషయం చెప్పాలి. So objections would come in the world, no doubt. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఒక అభ్యంతరాలు అయితే వస్తుంటాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు about the word of God. దేవుని యొక్క వాక్యాన్ని గురించి. But Lord says those who object, they are in big trouble. మరి ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే అభ్యంతరం పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఇబ్బందికి గురవుతారని చెప్తున్నాడు. Many in the YouTube, many people ignorantly comment adverse about the word of God. ఈ యూట్యూబ్ లో మనం చూస్తా ఉంటే చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తుంటారు, దాని గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. So how they face the world we don't know.
మరి తర్వాత వాడు మరి ఈ యొక్క లోకాన్ని ఎలా మరి ఎదుర్కొంటారో మనకు తెలియదు. But we know through the word of God, Lord will deal with them in a righteous way. కానీ మనకేం తెలుసు అంటే మరి దేవుడైతే వాళ్ళని మరి ఆయన నీతి చొప్పున వాళ్ళకి మరి ఆ తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. When we read the word of God, మన దేవుని వాక్యం చదివినప్పుడు you have to take this all the juice from it so that we can enjoy the presence of God while we meditate the word of God. మీరు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యంలో ఉన్న లోతునంతా కూడా మీరు మరి జాగ్రత్తగా తీసుకొని మీరు దాన్ని అనుభవిస్తే మరి దేవుని యొక్క వాక్యం ఎంత సుందరమైనది. It is sweeter than honey, it is said in the word of God. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది తేనె కంటే కూడా ఎంతో మధురమైనదని దేవుని యొక్క Word of God is very powerful. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తిమైనది. So you should know who this Lord is through the word of God. ఖచ్చితంగా ఈ దేవుడు ఎవరనే విషయం నీకు వాక్యం ద్వారా మరి తెలుసుకోవాలి. Lots of researches are being made on the word of God. ఈ యొక్క దేవుని వాక్యం మీద మరి ఎంతోగానో మరి పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. So we have to see the heart of God when we read this word which is given unto us free of cost. అయితే మనమైతే మరి దేవుని యొక్క వాక్యం మనకు ఉచితంగా వచ్చిందా కనుక మరి ఆయన యొక్క హృదయం ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలి. So who objects what the Lord says here? See in verse 2. మరి చూద్దాము ఎవరు దేవుని యొక్క వాక్యం ఎవరు అభ్యంతరపరుస్తున్నారో రెండో వచనం చూద్దాం. It were better for him that a millstone were hung about his neck and he cast into the sea than that he should cause one of these little ones to fall. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగజేయట కంటే వాని మెడకు తిరుగుటరాయి కట్టుబడి సముద్రంలో పడద్రోయబడట వానికి మేలు. This is segue from the previous week we read chapter 16. 16వ అధ్యాయం గత వారం చూసాం కదా. దాని నుంచి మరి disciples objected for the children to approach the Lord. ఏమంటే మరి చిన్నవారికి ప్రభు దగ్గరికి రావడానికి కావాల్సినటువంటి పరిస్థితి గురించి మనం చూస్తున్నాం. Lord was teaching everyone the good word of God. దేవుడు మనందరికీ కూడా మంచి వాక్యం గురించి మనకు చెప్తున్నాడు. But these guys who objected the children were procedural people. మరి ఇక్కడ ఈ చిన్న పిల్లవారిని ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఏదో ఒక పద్ధతిగా నడుచుకుంటారు. Lord said, if you object these children, మరి ప్రభు అయితే అంటున్నాడు వీళ్ళకి ఈ చిన్నవారిని మీరు అభ్యంతరపరిస్తే it is like you have a millstone around your neck and put in the water. అది ఎటువంటి దాంతో పోల్చున్నాడంటే వాళ్ళ మెడకు తిరుగుటరాయి కట్టుబడి సముద్రంలో పడద్రోయబడట దాని సాదృశ్యంగా చెప్తున్నాడు. With the millstone around your neck you can't even swim. ఆ యొక్క తిరుగుటరాయి మరి మెడకు కట్టుకుంటే కనీసం నువ్వు మరి ఈదడానికి కూడా అవకాశం లేదు. You will drown. నువ్వు ఖచ్చితంగా కిందకి. That is adversity. Even like children, when we approach the word of God, same problem comes up. మనకు కూడా అది ఎలా ఉంటుందంటే మనం చిన్న పిల్లలను మనం దేవుని తెలుసుకోవడానికి అభ్యంతరపరిస్తే మన యొక్క జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. So second portion he says in the chapter 17 is about our personal behavior with each other. అయితే ఇక రెండవ భాగంగా 17వ చూసినట్లయితే కనుక మన యొక్క ఎదుటి వారి పరస్పర మన యొక్క ఏ విధంగా మనం నడుచుకుంటామనే విషయంలో మనం తెలుసుకుంటాం. Take heed to yourselves, if thy brother trespass against thee, rebuke him, and if he repent, forgive him, and if he trespass against thee 7 times in a day, and 7 times in a day turn again to thee, saying, I repent, thou shalt forgive him. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీవు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని అనే ఎడల అతనిని క్షమింపవలెను. Is it possible for us to really do that in real life? మన జీవితంలో మరి ఇది మనం చేయడానికి మనకు సాధ్యమవుతుందా? That is what the Lord changed the whole concept of God's image by this one verse. మరి మనం చూస్తే కనుక దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందనే విషయాన్ని మరి దేవుడి యొక్క ఒక్క వచనం ద్వారా మనకు చూపిస్తున్నాడు. Before Matthew, all the books showed the furiousness of the Lord. మరి మత్తయి రాసే ముందు కూడా అంతకుముందు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతని మరి చూపిస్తున్నట్టు మనం చూడొచ్చు. Eye for an eye, కంటికి కన్ను, tooth for tooth, పంటికి పన్ను, don't spare. ఎవరిని వదలవద్దు. But when you come to the Lord's ministry, He changes whole concept of understanding who this God is. మరి అదే మన ప్రభు యొక్క పరిచయంలోకి మనం చూసినట్లయితే గనక ఈ యొక్క దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం ఆయన ఎటువంటి వాడు అనే విషయాన్ని గురించినటువంటి Galatians chapter 5 వ్యతిరేకంగా ఉన్నది. Galatians chapter 5 verses 31-32, I think he's 21-22. Love, joy, peace, long suffering, gentleness, goodness, faithfulness, temperance, and there are no thing against. These are the fruit of spirit. మరి ఆత్మఫలములు ఏమనగా
గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం చూసినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన ఏదీ లేదు. That is what the Lord taught us, how to behave with each other. మరి ప్రభు మనం మిగతా వారితో ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాన్ని వీటి ద్వారా మన ప్రభు అంతా. But if a brother makes something harm to you and he asks for repentance, the excuse or repentance, you have to accept. ఎవరైనా మరి నీ వైపు మరి తప్పిదం చేసి కనుక వాడు మారు మనసు పొందామని చెప్తే మీరు ఖచ్చితంగా మరి వారిని క్షమించాల్సినది. You may say once, okay, it's okay. మీరు ఒక్కసారికి అయితే పర్లేదు అనొచ్చేమో. You may say 2 times, it's okay. మీరు రెండోసారి అయితే పర్లేదు అనొచ్చేమో. But our patience loses if it is 3rd time. మూడోసారి చేసేసరికి మన యొక్క సహనం అనేది మనకు కోల్పోతాం. He always says, say this and do the same thing again. మనం అంటాం ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ అదే చేస్తున్నాం అని అంటాం. Because Lord knows our nature. ప్రభువుకు మన యొక్క పరిస్థితి తెలుసు. Correct ourselves, be in discipline to follow what the Lord had said is important in our life. ఎందుకంటే మనం సరి చేసుకొని దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే ఆయన మన ప్రాముఖ్యమైనది ఏదో చెప్తున్నాడు మనం అనుసరించాలి. We may hear hurtful things many times. మనం ఎన్నోసార్లు మనల్ని బాధించేటువంటి విషయాలు వింటుంటాం. But we have to learn a good thing here, that we, in order to have the good fellowship with each other, we should be able to accommodate anybody's fault or our fault to be really considered in this whole fashion. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని మనం అంగీకరించే విధంగా ఉండాలి. వాళ్ళు చేసిన తప్పులు కూడా ఆ తప్పులు మనం వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు క్షమించడానికి మనకి ఆ హృదయం కలిగి ఉండాలి. So Lord is giving us how to walk in this whole society to make this fellowship work better in His sight. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క సంఘానికి ఇచ్చేటువంటి ఉపమానం ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో మనం ఏ విధంగా మెరుగ్గా బ్రతకాలనే విషయం మనం చెప్తున్నాం. Look after the children in a way they are raised in a wonderful way to be faithful to the Lord. మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలంటే దేవుని దృష్టికి వాళ్ళు ఎంతగానో సరిగా ఉన్నారా అనే విషయాన్ని మనం చూపిస్తూ వాళ్ళు పెంచాల్సినది. If you behave adversely with your brother and children, observe it is going to be adverse in their lives too. మనం మన బిడ్డలతో కనుక సరైన విధానంలో మనం నడుచుకోకపోతే మరి దేవుని యొక్క దృష్టికి కూడా వాళ్ళని మనం సరిగ్గా పెంచుకుంటూ ఉంటుంటాం. మన సహోదరులతో కూడా వాళ్ళు సరిగ్గా ఉండకుండా తయారు చేస్తుంటాం. So when we behave badly with our co-brothers, children would see and learn that, oh, this behavior is okay, and they go astray. అయితే మనం పిల్లలను కనుక మనం చూడకపోతే కనుక సరిగ్గా వాళ్ళు ఏమనుకుంటారు మిగతా వాళ్ళని చూసి ఈ యొక్క పద్ధతి మంచిదే అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. So as we see the personal behavior, Lord encounters these 10 lepers. మనం చూసినట్లయితే మరి ప్రభు అయితే ఈ యొక్క 10 మంది కుష్టి రోగుల్ని ఎదుర్కొన్నప్పుడు మరి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉందో మనం చూస్తాం. Verse 12. 12వ వచనం చూద్దాం. And as he entered into a certain village, there met him 10 men who were lepers, who stood afar off. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి. Earlier we saw the people who are expected to be normal with each other in a fellowship. మనం ముందుగా మనం చూసినట్లయితే ఆ యొక్క సంఘంలో ఒకరితో ఒకరు సరిగ్గా లేకుండా ఉన్నట్టు మనం చూస్తాము. They are normal people. వాళ్ళు సహజ అందరితో. But how do we interact with the lepers? మరి అలా చూస్తున్నట్లయితే ఈ యొక్క కుష్ఠవ్యాధులతో మనం ఎటువంటి సంభాషిస్తాము. Even the high priest has to keep the leper far away. ఎందుకంటే ప్రధాన యాజకుడు కూడా మరి కుష్ఠవ్యాధి గల వాళ్ళని మరి దూరం ఉంచవలసి. And the lepers also would know not to get into a society. మరి కుష్ఠవ్యాధులు గల వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఈ లోకంలో ఈ సొసైటీలో ఎలా ఉండకూడదు. This is all a total different concept when you deal with lepers in your society. ఇదంతా కూడా మరి కుష్ఠవ్యాధి గల వ్యాధి గల వ్యక్తులతో ఉంటారు మరి ఏ విధంగా మీరు జరుగుతున్న విషయం మనం చూస్తాం. So when you look in chapter 12 verse 12, it says they who stood afar off. ఇక్కడ మనం 12వ వచనం చూసినట్లయితే ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. Hawaii Islands were famous for the lepers to be living before maybe 100 years. 100 సంవత్సరాల క్రితము హవాయి ద్వీపములు మరి కుష్ఠవ్యాధి గల వాళ్ళు ఉండటానికి స్థలంగా ఉన్నది. That's what the Americans used to send these lepers there. మరి ఈ యొక్క అమెరికా దేశస్థులు మరి కుష్ఠవ్యాధి గల వాళ్ళని ఆ ప్రదేశానికి They were all kept separate వాళ్ళందరినీ కూడా మరి దూరంగా ఉంచారు. from the normal living people.
మరి సహజంగానే జీవించే వాళ్ళకి దూరంగా But ఉంచేవాడు. when it comes to the Lord, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు He does not differentiate between lepers and good people, మరి ఆయనైతే మరి healthy people. కుష్ఠవ్యాధి గల వాడివా కుష్ఠ లేనటువంటి వాడిని ఆ విధంగా వ్యత్యాసం ఆయన And చూపించాడు. these lepers knew Him that He was going to deal with them mercifully. ఈ యొక్క కుష్ఠవ్యాధి గల వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఆయనైతే వాళ్ళని కృప చొప్పున వాళ్ళని స్వస్థపరుస్తాడు అనేటువంటి ఆశ అయితే వాళ్ళకి ఉన్నది మనకు And తెలుసు. they lifted up their voices and said, Jesus, Master, have mercy on us. వాళ్ళైతే ఈ విధంగా అంటున్నారు, యేసు ప్రభువా మమ్మ కరుణించి మన కేకలు వేసిరి. If it were not to be only Jesus Christ, they would not have even cried out, because they are not allowed to get into the normal society. ఎందుకంటే ఒకవేళ ఇది యేసు ప్రభు కాకపోయి ఉంటే గనక కనీసం వాళ్ళు మాట్లాడడానికి కాదు కదా ఆ యొక్క సంఘంలో వాళ్ళు కనీసం బయట రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. That shows that we can approach the Lord anytime, though we are full of sin called leprosy. ఇది మనకి ఏం సూచిస్తుందంటే మనం ఎప్పుడైనా కానీ ప్రభు యొద్దకు వెళ్ళటానికి మనకి అవకాశం ఉన్నది. మనం పాపం అనేటువంటి కుష్ఠ అనేది మన జీవితం అంతా నిండిపోయినా కానీ వెళ్ళగలం. We are full of the leprosy because we are unable to face the Lord with our sinful behavior. మనం యొక్క కుష్ఠు అనేటువంటి పాపంతో మనం సంపూర్ణంగా నిండిపోయి ఉన్నాం. ఎందుకంటే ప్రభుని మన పాపం స్వభావం బట్టి మనం ఎదుర్కోలేకపోతున్నాం. So you see the mindset of the Lord. మీరు దేవుని యొక్క మనస్థితి గమనిస్తున్నారా? He came to die for sinners in this world. మరి ఆయన ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు చనిపోవడానికి లోకానికి He could వచ్చాడు. never turn away whether you are a sinner and hardcore sinner. అయితే నువ్వు ఎంత పాపమైనా ఎంత ఘోర పాపమైనా కానీ ఆయన నీ నుంచి తన మొహాన్ని This is what the word of God teaches us. దేవుని యొక్క వాక్యం మనకి ఇదే సూచిస్తున్నది. So when you have objection with the word of God, then you are in a difficult position not to understand what your status would be. మీకు దేవుని యొక్క వాక్యం పట్ల అభ్యంతరాలు కనుక ఉంటే మరి దేవుడి యొక్క మార్గం మీకు తెలియకుండా ఉన్నది. So you know that you are a sinner, and thereby you are called a leper in the word of God. మరి నీ అంతా నీకే తెలుసు నువ్వు పాపమైతే కనుక అందుకనే నువ్వు మరి దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే నువ్వు కుష్ఠవ్యాధితో సమానంగా చూడబడుతున్నావు. So these lepers cried out, all the 10 of them. మరి ఇక్కడ ఉన్న 10 మంది కుష్ఠ రోగులు కూడా మరి గట్టిగా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని గట్టిగా have mercy upon us. మా యందు కరుణించమని చెప్పారు. So what could they expect from the Lord? మరి వాళ్ళు ప్రభు నుంచి మరి ఏది కోరుకుంటున్నారు? How? Only my way of seeing is they want relief from their leprosy. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు కేవలం వాళ్ళ కుష్ఠవ్యాధి నుంచి మరి విడుదల కోరుకుంటారు అనుకుంటున్నాను. Because society will not accept them in any manner other than they are healed from leprosy. ఎందుకంటే వాళ్ళు ఆ కుష్ఠ నుంచి స్వస్థపడితే తప్ప మరి అక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళని ఏ విధంగా అంగీకరించరు కదా. So how are they expecting the Lord was going to change their lifestyle? మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే దేవుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా మారుస్తాడని వాళ్ళు వేచి ఉన్నారు. That is exactly our status when we approach the Lord. అది మన యొక్క స్థితి కూడా మనం ప్రభుని మనం వెతికినప్పుడు మన యొక్క స్థితి కూడా అదే విధంగా ఉంది. We are full of sin. మనం కూడా సంపూర్ణంగా పాపం We may repeat in our sin many times. మనం అదే పాపాన్ని మళ్ళీ చేస్తూనే ఉండొచ్చు. So when you approach the Lord, మన దేవుని వైపు తిరిగినప్పుడు what do you expect? దేవుడు మరి ఏది కోరుకుంటున్నావు? So what do you expect? ఏం ఎదురు చూస్తున్నావు? దేని గురించి ఎదురు చూస్తున్నావు? So we expect that we are healed of the leprosy. First of all, we have to know that we are lepers. మనం ఏం కోరుకుంటామంటే ఆ కుష్ఠ నుంచి మనం విడుదల కోరుకుంటాం. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిందంటే మనలో కుష్ఠ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. That's what Paul wrote very explicitly in the epistle to Romans, that all have sinned and come short of the glory of God. Romans 3:23. మరి అందు నిమిత్తమే మనం చూసినట్టయితే పౌలు మరి రోమకు రాసిన పత్రిక 3:23లో అంటాడు మనందరం పాపం చేసి దేవుడి గురించి మహిమ పొందలేకపోతున్నాం అంటాడు. Romans 6:23 also he writes that wages of sin is death. మరి అలాగే మరి ఆ రోమ పత్రిక 6:23లో ఆయన చెప్తున్నాడు ఇక పాపం యొక్క జీతం మరణం అని చెప్తున్నాడు. Then why the word of God teaches life in our understanding of the word of God? మరి ఈ విధంగా ఉంటే మరి దేవుని వాక్యము జీవం గురించి ఎందుకు చెప్తున్నది? It's a wonderful relationship. ఎందుకంటే ఆ రెండిటి కూడా ఎంతో గొప్ప సంబంధం. That's what these lepers have realized. మరి యొక్క కుష్ఠవ్యాధులు మరి దాని గురించి వాళ్ళు గ్రహించారు. His mercy is equal to their complete relief of the sickness they are in leprosy. మరి వాళ్ళ యొక్క సంపూర్ణ స్వస్థత కుష్ఠవ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత అనేది దేవుని యొక్క ప్రభు యొక్క కరుణను బట్టి ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. So Lord did not turn them away. ఎందుకంటే ప్రభు వాళ్ళ నుంచి వెనుదిరగలేదు. And when he saw them, he said unto them, go show yourselves to the priest. And it came to pass that they went, they were all cleansed. అయితే మనకి చూసినట్లయితే
ఆయన వారు చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకోవడం వారితో చెప్పెను. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరి. He didn't touch them. ఆయన వాడిని ముట్టలేదు. He didn't come approach them very close. ఆయన వాడి దగ్గరికి సమీపంగా కూడా రాలేదు. But by his word he healed all the 10 lepers as they were going away. కానీ ఆయన కేవలం ఆయన వాక్యం ద్వారా కూడా వాళ్ళు నడుస్తుండగానే వాళ్ళు స్వస్థపడినట్టు మనం చూస్తున్నాం. He did not say you go, you are healed. ఆయన వాళ్ళతో నువ్వు స్వస్థపడు అని మాట కూడా అనలేదు. What he said was go show yourself to the priest. అయితే ఆయన వాళ్ళతో చెప్పింది ఏంటంటే మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోవడం మాత్రమే చెప్పాడు. There is an ultimate solution from the Lord. Whatever sin you may have, by his word you are healed. మన జీవితంలో ఎటువంటి పాపం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పాపం అనే దృష్టి మనకు ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యం ద్వారా మన యొక్క once you know the Lord as Savior, ఒక్కసారి ఎప్పుడైతే ప్రభు దేవుడు నీ యొక్క రక్షణ, you have to understand you are left relieved from the bondage of sin in your life. నువ్వేం అర్థం చేసుకోవాలంటే నీకు పాపం అనేటువంటి బంధకం నుంచి నువ్వు విడుదల పొందుకున్న విషయాన్ని గ్రహించాలి. This is very important in our lives to understand the word of God. మన జీవితంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి ఇది ఎంతో ప్రాముఖ్యంగా. The Lord said in John 14:6, I am the way, the truth and the life. ప్రభు యోహాను సువార్త 14:6 చెప్తున్నాడు, నేనే మార్గమును జీవమును సత్యం అంటున్నాడు. So there is no lie in the Lord. ఆయనలో ఎటువంటి అబద్ధము లేదు. When he says something in the word of God, it is true happening in our lives. ఆయన ఒక మాట చెప్తున్నాడు అంటే అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. We have to respond equally to what the word of God says. మన దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిస్పందించాలి ఎప్పుడు కూడా. So these lepers approached humbly the Lord. ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు మరి దేవుని దగ్గరికి ఎంతో హృదయంతో వెళ్ళారు. Despite their taboo that they should not enter into a society, they ventured and cried unto the Lord. వాళ్ళు జనాంగంలోకి రాకూడదని తెలిసినప్పటికీ కూడా ప్రభువుకి మరి దూరంగానే ఉండి అక్కడి నుంచి వాళ్ళు అరుస్తున్నారు. They knew they were lepers. వాళ్ళకి తెలుసు వాళ్ళు కుష్ఠరోగులు. They had experienced that in their life. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నారు. So when they approached the Lord, వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు were they confident that they will find solution? వాళ్ళకి తెలుసా ఖచ్చితంగా వాళ్ళు స్వస్థపడతారని. But for us, when we read the word of God, we are confident when we go to the Lord, we are going to be touched by him in all acts of our life. అయితే మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది, మన వాక్యం చదువుతున్నప్పుడు, మనం ప్రభు యొద్దకి సమీపంగా వెళుతున్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన మరి తీరుస్తాడు, ఆ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. So their change of life was immediate. As they went, they were all healed. వాళ్ళ జీవితంలో మరి ఆ యొక్క మార్పు అనేది అక్కడికక్కడే వచ్చింది. దేవుని సన్నిధికి వాళ్ళు చేరుకోవాలని. What does it mean for their lives from then on? మరి ఒక్కసారి ఆలోచిస్తే ఆ క్షణం నుంచి వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారిపోయాయి. They are healed people. వాళ్ళు స్వస్థపడినటువంటి వాళ్ళు. They can be enjoying the fellowship of each other. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి in the world wherever they are. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాంగంతో మరి కలిసిపోయి మరి అందరిలాగా బతకచ్చు. Nobody will go astray from them saying that they are lepers. ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కుష్ఠవ్యాధి అనే మాట వాళ్ళు వినాల్సిన అవసరం. They can enjoy normal life what they were enjoying not during leprosy time but after them being healed. వాళ్ళ సహజమైనటువంటి జీవితాన్ని మరి ఎంతగానో మన సంతోషంతో బ్రతకచ్చు. అంత ముందు ఉన్నటువంటి కుష్ఠవ్యాధి గల జీవితం అనేది సంపూర్ణ స్వస్థత. Their previous life will not be remembered. అంత ముందు జీవితం వాళ్ళు అసలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నారు వాళ్ళు. That is what we will be when we know the Lord as Savior. మనం కూడా అదే విధంగా ఉంటాము మనం దేవుని తెలుసుకున్నప్పుడు. Our life changes in totality. మన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. We are no more what we were before we knew the Lord. మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత అంత ముందు ఉన్నటువంటి పాత జీవితం సంపూర్ణంగా నాశనం అయిపోయినది. But how many people return back to thank the Lord? మరి ఎంతమంది మనలో ప్రభు దగ్గరికి వెళ్ళి మన కృతజ్ఞత చెప్తున్నారు. That's what we do every morning on Sunday morning when we come and worship the Lord, to acknowledge because of his sacrifice on the cross, his shedding of his blood, we are redeemed and made whole like these lepers which were leprosy, full of leprosy and became whole. మనం అదే చూస్తుంటాము. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు ఆరాధన సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ రక్తం ద్వారా మేము కడగబడ్డాము, మా పాపాలను అన్ని తొలగించావని చెప్పి ప్రభుని ఆరాధిస్తూ ఈ కుష్ఠ అనేటువంటి పాపం నుంచి విడిపించావని చెప్పి మనం ప్రభుని ఆరాధిస్తుంటాము. Modern day Christian groups have changed the concept of thankfulness to the Lord. ఈ యొక్క మరి ఆధునిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ఎన్నో సంఘాలలో ప్రభుని మరి కృతజ్ఞత చెప్పే విధానం మారిపోయింది. Worship is singing, many people construe. చాలా మంది కూడా మరి ఆరాధించడం అంటే పాటలు పాడటం అని అనుకుంటుంటారు. But they forget that his sacrifice, as we saw in Revelation chapter 5 verse 9, we have to praise the Lord for the slain lamb. మనం
అయితే వాళ్ళు ఏం మర్చిపోతున్నారంటే మరి దేవునికి ఆయన చేసినటువంటి మరి గొప్ప శిలో కార్యాన్ని మర్చిపోతున్నారు. మరి ప్రకటన గ్రంథం 5:9 చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా మనం వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్లను ఆరాధించవలసి ఉన్నది. So when this leper out of 10, one guy came back. మరి స్వస్థపడినటువంటి ఆ 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడు. And he worshipped the Lord. అతడు ప్రభువుని మరి ఆరాధించాడు. That's what we have to do in our life. మన జీవితంలో మనం చేయవలసింది అది మాత్రమే. Once upon a time we were of sin, full of sin, called lepers. మనం ఒకానొక సమయంలో మన పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు మనం కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారంగా ఉన్నాము. But once you receive the grace of God and He says, "You are my son. From now on, you are my child. You are adopted." అది ఎప్పుడైతే మన ప్రభువుని మన స్వకీయరక్షగా ఏర్పరచుకున్నామో మరి ప్రభు అయితే మనల్ని మరి దత్తత పుత్రులుగా మనం స్వీకరించి ఉన్నాడు. We should be thankful to Him all the time of your life. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయనకు మనం కృతజ్ఞతగా చూపిస్తూ ఉండాలి. Verse 15. 15వ వచనం. And one of them, when he saw that he was healed, he turned back and with a loud voice glorified God and fell down on his face at his feet, giving him thanks. And he was a Samaritan. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. Once upon a time he was standing far off from the Lord. మరొక సమయంలో మరి దేవునికి మరి మనుషులకు కూడా ఆయన ఎంతో దూరంగా ఉంటున్నాడు. This Samaritan was standing far off from the Lord. మరి ఈ యొక్క సమరయుడు ప్రభువుకి ఎంతో దూరంగా నిలిచి ఉన్నాడు. Because he could not approach him, he was a leper. ఎందుకంటే మరి ఆయన కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు కనుక ప్రభువుకి సమీపంగా వెళ్ళలేకపోయాడు. But when he was healed, he went and fell on his feet. మరి ఎప్పుడైతే తన స్వస్థపరచబడ్డాడో ఆయన వెళ్ళి మరి ప్రభు యొక్క పాదాల చెంత చేరాడు. That's what we will be once you know the Lord as Savior. మనం కూడా ప్రభువుని కనుక అంగీకరించినట్లయితే ఆ విధంగా ఉంటాం. There are so many positive things if you know the Lord as Savior. మరి ప్రభువుని తెలుసుకుంటే కనుక ఎన్నో మంచి విషయాలు నీ జీవితంలో You have a great hope. నీకు నిరీక్షణ ఉంటుంది. You have no separation from the people and from the Lord. మరి ప్రభు యొక్క మరి జనాంగంతోనూ ఆయనతోనూ నువ్వు ఇంకా వ్యతిరేకంగా దూరస్తులు కావు. Our hearts will be full of thankfulness. మన హృదయాలు కూడా మరి ఎంతో కృతజ్ఞతతో నిండుకుంటాయి. Although unwanted by Jewish people, a Samaritan is also accepted by the society. మరి ఆ విధంగా చూసినట్లయితే మరి ఆ యూదులతో పాటు కూడా మరి దూరంగా ఉన్నటువంటి ఆ సమరయుడు కూడా ఆ జనాంగంతో మరి అంగీకరించబడ్డాడు. Because John chapter 4, the woman says, "You don't intermingle Jewish people with Samaritans." మరి ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ స్త్రీ అంటుంది ప్రభుతో, మీరు మరి యూదులు సమరయులతో కలవరు కదా అంటుంది. But he reached out to her, gave her gospel. She became a great servant of God by turning a village to know the Lord as Savior. మరి ప్రభు అయితే ఆమె చెంతకు ఆమె దగ్గరికి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు. ఆమె మారు మనసు పొంది ఆమె మాత్రమే కాక అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ప్రభువుకి మళ్ళించింది. So we have to be on his ministry once you know that you are being saved from your sins. మన ప్రభు యొక్క పరిచర్యలో మన భాగస్తులై ఉండాలి. ఒక్కసారి మన పాపములు కడిగాను మనం తెలుసుకున్నప్పుడు ఆయన పరిచర్యలో మనం పాల్పంచుకోవాలి. Like the Samaritan woman, ఆ యొక్క సమరయ స్త్రీ ద్వారా who was living amongst her own people, మరి తన యొక్క జనాంగంతోనే తను ఉంటుంది. out of full of sin, as the Lord pointed out. సంపూర్ణ పాపంలో ఉంది మరి దేవుడు ప్రభు చూపించినట్టు. But once she knew the Lord, మరి ఎప్పుడైతే ఆమె ప్రభువుని తెలుసుకున్నదో, his teaching, she turned around and became a servant of God. మరి తను వెనక్కి వెళ్ళి మిగతా వాళ్ళ ప్రభు గురించి చెప్పి దేవునికి సేవకురాలుగా మారింది. So we do not know what this Samaritan had done later. మరి ఆ తర్వాత సమరయ స్త్రీ ఏమేం చేసిందని మనకు తెలియదు కానీ. No, this fellow who was healed of leprosy, Samaritan, we don't know what he did. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కుష్ఠవ్యాధి గల వ్యక్తి సమరయుడు మరి స్వస్థపడిన తర్వాత ఏం చేశాడో మనకు తెలియదు. I believe he must have told about the Lord to many people. నేను అనుకుంటుంటాను అతను మిగతా వాళ్ళకి దేవుని గురించి ప్రభు గురించి చెప్పుంటాడు. He must have reached out to many lepers. అతనైతే మరి ఎంతో మిగతా కుష్ఠవ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మరి ఈ విషయాన్ని చెప్పి ఉంటాడు. Because he will not shun the lepers anymore, because he was himself a leper once upon a time. Now he is healed. ఎందుకంటే అతను ఎంత మాత్రం కుష్ఠవ్యాధి కాదు, ఒకప్పుడు కుష్ఠవ్యాధి ఉన్నప్పుడు కూడా అది దాని నుంచి స్వస్థపడి ఉన్నాడు కనుక ఆ విషయాన్ని మిగతా చెప్పుకుంటాడు అనుకుంటా. 17th verse. 17వ వచనం. And Jesus answering said, "Were there not 10 cleansed, but there are 9? Where are the 9? There are none found that return to give glory to God, save the stranger." And he said unto him, "Arise, go thy way, thy faith hath made thee whole." అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా,
ఆ తొమ్మిదండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. So when we look at this incident, మన యొక్క సందర్భాన్ని చూసినట్లయితే Lord did not insist upon him going back to the ministry, because Lord said, you are healed and go be thankful to the Lord. ప్రభు అయితే అతను స్వస్థపరచబడిన తర్వాత అతనితో అంటూ ఉన్నాడు, మరి నువ్వైతే మరి స్వస్థపరచబడ్డావు కదా, your faith has healed thee. నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని అంటున్నాడు. Likewise, when we have faith on the Lord Jesus Christ, అదే విధంగా మనకి ప్రభు యందు విశ్వాసం ఉన్నట్లయితే your life changes a lot. నీ జీవితం మారుతుంది. I was in a city 2 years ago. నేను ఒక పట్టణంలో 2 ఏళ్ల క్రితం ఉన్నాను. There I met a young lady. నేను అక్కడ ఒక యవనస్తురాలైన స్త్రీని కలిశాను. She said, I believe in the Lord Jesus. ఆమె అంటున్నది, నేను ప్రభు యందు నమ్మికించున్నాను. Because my mother believed on him. ఎందుకంటే మా అమ్మ ప్రభువుని తెలుసుకుందని. My mother believed on him because whenever she was in trouble, when she approached, she solved the problem. ఎందుకంటే మా అమ్మ ఎందుకని ఆయన విశ్వాసం ఉంచిందంటే, ఎప్పుడు ఆమె సమస్య ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటా ఆయన యొక్క సమస్య నుంచి బయటపడేశాడు. Likewise, I learned to pray to Jesus whenever I need something or I am in trouble. అదే విధంగా నేనే నేర్చుకున్నానంటే, నేను కూడా ఏదైనా సమస్యలో ఉంటే ప్రభువుకు ప్రార్థన చేయాలని తెలుసుకున్నాను. That's not the faith Lord is looking in our lives. అటువంటి విశ్వాసం దేవుడు మన జీవితంలో నుంచి We have to have total commitment to the Lord. మన జీవితంలో సంపూర్ణంగా మన ప్రభువుకు సమర్పించుకోవాలి. His faith cannot be wavered in our life. మన విశ్వాసం అనేది అటు ఇటు మరి పడటానికి వీలు లేదు. We may get lots of difficult times in life. మన జీవితంలో మనకు అనేక కష్టమైన సందర్భాలు వస్తుంటాయి. We may question our own faith. Is it true? What the Lord looking into it? మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం ప్రశ్నించుకుంటాం, మరి ప్రభు ఇదేనా నా జీవితంలో అడుగుతున్నాడా మనం అడుగుతుంటాం. Is it a real faith I have in the Lord? Why am I facing so many problems in life? మరి నా దేవుని యందు నా విశ్వాసం మరి సరైనదేనా, నా జీవితంలో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయని అనుకుంటాం. But when the Samaritan came, Lord, your faith has healed you. మరి సమరయుడు వచ్చినప్పుడు మరి ప్రభు అంటున్నాడు, నీ యొక్క విశ్వాసం నేను స్వస్థపరిచాను. This is also a litmus for our life to grow in the Lord. మన జీవితానికి కూడా ఇది ఒక పరీక్షగా ఉన్నది. Despite all problems we face, మరి మనకున్న సమస్యలన్నిటిని పక్కన పెట్టి are we firm in the Lord? మన దేవుని యొక్క విశ్వాసంలో Many people fall off. ఎంతో మంది దేవుని విశ్వాసం We have to strive to be working with the Lord in our life. మనం దేవునితో మరి పనిచేయడానికి నిరంతరం కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. Many times we have doubt in our lives whether we are really in the Lord's faith, growing in Him. మనం చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంటుంది, మనం నిజంగా దేవుని విశ్వాసంలో ఉంటున్నామా అని ప్రశ్న వస్తుంటుంది. So when you look at this Samaritan, మరి ఒక సమరయుడు మనం చూసినట్లయితే unwanted by the society, మరి జనాంగం అయితే వద్దనుకున్నారు. No, unwanted by the society. అక్కడ ఉన్న జనాంగం అయితే ఆయన అంగీకరించలేదు. But when he met the Lord and Lord gave him healing, అయితే మరి ప్రభువుని ఆయన కలుసుకున్నప్పుడు మరి ప్రభు అయితే ఆయన స్వస్థపరిచున్నాడు. he didn't go to the society, he went to the Lord to be thankful. అతనైతే మరి అక్కడ సమాజంలోకి వెళ్ళలేదు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుకి మరి కృతజ్ఞతలు చెప్పి ఉన్నాడు. Other 9 I am sure would have gone to their friends to say we are healed. అయితే ఆ మిగతా 9 మంది అయితే మనం అనుకుంటుంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. That is what is called a little faith people. మరి దాన్నే మనం ఏమంటామంటే మరి అల్ప విశ్వాసం ఉన్నటువంటి Who is responsible for their healing they forgot. ఎవరైతే వాళ్ళని స్వస్థపరిచారో వారినే వాళ్ళు మర్చిపోతున్నారు. And they went and possibly enjoyed with their friends. వాళ్ళైతే మరి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మరి దాని గురించి ఎంతో సంతోషిస్తున్నారని అనుకుంటుంటారు. Lord takes objection for such behavior. మరి ప్రభు అయితే దాన్ని బట్టి ఎంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. You are a very selfish person. నువ్వు ఎంతో స్వార్థపరుడివి. You came to me. మరి నువ్వు నా దగ్గరికి వచ్చావు. I gave you word that you will be healed. మరి నేను వాక్యం ఇచ్చాను, నువ్వు స్వస్థపడతావని. And you didn't come back to me. మరి నువ్వైతే వెనుతిరిగి నా దగ్గర రాలేదు. But when you know the Lord as Savior, అయితే ప్రభువును స్వకీయ రక్షణ తెలుసు. you have to be involved in His ministry, come what may. నువ్వైతే ప్రభు యొక్క పరిచయంలో ఖచ్చితంగా పాల్భాగస్తులు అవ్వాలి, ఏం జరిగినా కానీ. I appreciate life of Sandeep because before he knew the Lord, he was so far away from the Lord. సందీప్ జీవితాన్ని బట్టి మరి సంతోషిస్తుంటాను. ప్రభువు తెలుసుకోక మనకు ఆయన మరి ఎంతో దేవునికి దూరంగా ఉన్నాడు. But now he goes and preaches the word of God to everybody he meets. మరి ఎప్పుడైతే మరి అతడు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతుంటాడు. That is what the transformation of our life which is required in our life. మన జీవితంలో మనకు రావాల్సిన మార్పు అదే, మనకు ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి. Lord is standing at our door knocking on our hearts.
ప్రభు అయితే మన హృదయాన్ని తలుపు బయట నుంచుని మన హృదయాన్ని తట్టుతున్నాడు. When we hear His voice, మన దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లయితే, open the door, ఆయన యొక్క ద్వారాన్ని తెలుసుకొని, He comes into us and we sup with Him and He with us. ఆయనైతే మన దగ్గరకు వచ్చి మనతో కలిసి ఉంటాడు. The interaction of camaraderie of brotherhood. మన యొక్క సహోదరుల యొక్క సహవాసం కూడా అదే విధంగా ఉండాలి. So when you look at the scripture, మన యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, many times we see how the 9 behaved so badly. మరి ఇక 9 మంది ఇంత మరి చెడుగా ప్రవర్తించారో మనకు అర్థమవుతుంది. They were healed of the great disaster in their lives, the leprosy, and they don't care to thank the Lord. వాళ్ళ జీవితంలో అతి కష్టమైనటువంటి ఆ కుష్ఠవ్యాధి నుంచి స్వస్థపడిన తర్వాత కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పలేకున్నారు. And one stranger Samaritan comes back. మరి అలాగే ఆ యొక్క సమరయుడు, మరి దూరస్తుడైనటువంటి ఆ సమరయుడు వెనక్కి వచ్చి ప్రభువుని మరి కృతజ్ఞత చెప్పాడు. In our real life we see so many people. మన జీవితం, మన నిజ జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తుంటాం. But because this girl who I met 2 years ago is happy, whatever problems are solved, and she repeats coming back to the Lord only for that purpose. ఈ యొక్క 2 సంవత్సరాల క్రితం మరి నేను కలిసినట్టు ఆ స్త్రీ మనం చూసినట్లయితే ఆమెకు రెండు సమస్యలు తీరిపోయి, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర పెడుతుంది, మరి తన ఏదో సంతోషంగా ఉంటుంది, సమస్యలు తీరిపోయాయని. So it is a personal discipline we must exercise in our life. మన జీవితంలో మరి స్వకీయంగా మనం ఇటువంటి ఒక క్రమశిక్షణ అనేది మనం అలవర్చుకోవాలి. If you are healed from your leprosy vis-a-vis the relief from your sins, మరి ఒకవేళ అయితే నీవు కుష్టి అనేటువంటి ఆ యొక్క పాపను ఉంచినట్టు స్వస్థపరచబడి మరి దాని నుంచి విడిపించబడినట్లయితే, you should be thankful to the Lord. నువ్వు ప్రభుకి మరి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నావు. You should decide to minister unto Him. నువ్వు ఎప్పుడు కూడా ప్రభుకి యొక్క ఆయనకి నువ్వు ఎప్పుడు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. Workers are few. మరి పనిచేయవారు కొంతమంది. Harvest is plenty. మరి ఆ యొక్క కోత అయితే విస్తారంగా ఉన్నది. So you have to be prepared to be in His ministry all the time. నువ్వు దేవుని యొక్క పరిచర్యలో నిరంతరం ఉండడానికి సిద్ధపడి ఉండాలి. Open your mouth and speak. నీ యొక్క నోరు తెరిచి మరి మాట్లాడు. The Lord is the Savior of the world. మరి ప్రభు ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడు. He wants you to come unto His presence. ఆయన నిన్ను తన యొక్క సన్నిధిలోకి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. He wants none to perish. ఆయన ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. Lord wants to save everyone. ప్రభు అయితే అందరిని రక్షించాలని అనుకుంటున్నాడు. Philippians 2:10 it says every knee should bow and every tongue should confess that Jesus is Lord. ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్లయితే ప్రతి నాలుక కూడా ఆయన గురించి మరి ఆయనకు నామం హెచ్చించాలి, ప్రతి ఒక్క మోకాలు కూడా వంగి ఆయన మరి ఆయనకి సమర్పించుకోవాలి. Many people confess that I am a born again, but they never do the ministry of the Lord. చాలా మంది మేము రక్షింపబడ్డాం అంటారు కానీ దేవుని పరిచర్యలో పాల్పంచుకోరు. Any involvement in you preaching the word of God is required by the Lord. మరి నువ్వైతే మరి దేవునికి సంబంధంగా ఉన్నావు అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి Lord can use you anywhere. నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ప్రభు నిన్ను ఎక్కడైనా మరి వాడుకుంటాడు. Acts chapter 8, Philip was carried by the Spirit to meet a eunuch man sitting on his chariot. మరి ఆ అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూసినట్లయితే ఫిలిప్పుని పరిశుద్ధాత్మ మరి కనుకోబడి అక్కడ ఉన్న నపుంసకుడికి వాక్యం చెప్పాడు. And he gave gospel to him. మరి ఫిలిప్ అయితే అక్కడ సువార్త ప్రకటించాడు. He did not say, no, it's not my job. మరి అక్కడైతే ఫిలిప్ అయితే ఇది నా పని కాదని అనలేదు కదా. That's what is registered in the word of God, that he spoke to him about what he was reading, that book on the chariot. మరి మన వాక్యం ఏం చెప్తుందంటే ఫిలిప్ వెళ్ళి అతను మరి నపుంసకుడు చదివిన యెషయా గ్రంథం గురించి తనకు వివరించి and he baptized him. మరి ఆయన అతన్ని అక్కడే బాప్తిజం from the request from the eunuch. మరి నపుంసకుడు అయితే మరి దేవుడు తెలుసుకున్నాడు. Those things will happen in your life. నీ జీవితంలో కూడా అటువంటి విషయాలు. Be prepared whenever the Lord takes you anywhere to reach the people to preach the word of God. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండు, ఎందుకంటే దేవుడు ఏ పరిస్థితుల్లో ఎవరినైనా కల్పిస్తాడో నీకు తెలియదు కనుక. Next week వచ్చే వారం we'll see the remaining portion of 17 and also 18 and see how the Lord is going to teach these important things in our regular life. 17వ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని మరి 18వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం వచ్చే వారం చూసుకుందాం. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Let's pray. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name for this word. We also pray for the needs of the fellowship. Pray for Roy, touch him, O Lord, give him complete healing. We also pray for Lee, touch his heart, enable it to be recovered. Oh Lord, we also pray for Sandeep, his job may be confirmed in what way it is required. Oh Lord, the task he is doing
may excel in the sight of the supervisor. We also pray for Noe, her travel plans we come to fruition as she travels next week to Europe. Be with Sandy, and we pray for grace as the tests are completed. There is one more test waiting. Provide a date accordingly. Touch her cold and cough. Oh Lord, be with Sunita, her job, and also children in summertime. They may be engaged in a well way, and pray for Lydia. Her plans may come to fruition. Whatever is your will may happen. We also pray for Jyoti and her family. Oh Lord, enjoying with her parents the time here. Protect them from any heat. Be with us, guide us. We ask all these in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed.